దేవుని నామమునకు స్తోత్రం అండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మ గురించి ధ్యానాంశంలో మనము ధ్యానిస్తున్నామండి. అందులో 4వ అధ్యాయము ఈ దినమున దేవుడు నేర్పిస్తున్నారండి. 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చిహ్నములు అనగా ఏమేమి చిహ్నములంటే, మొదటిగా అగ్ని, రెండవదిగా నీరు, మూడవదిగా గాలి అనగా వాయువు, నాలుగవదిగా నూనె అనగా తైలము, ఐదవది ముద్ర, ఆరవది పావురము, ఏడవది ద్రాక్షారసం అండి. ఇప్పుడు ఈ చిహ్నములు అనగా గుర్తులండి. విడివిడిగా మనము ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా అగ్ని పరిశుద్ధాత్మకు చిహ్నం అండి. మత్తయి సువార్త 3:11 ప్రకారము, నేను మీకు నీళ్లలోనూ బాప్తిస్మమిచ్చుచున్నాను, అయినను నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ నీకు బాప్తిస్మమిచ్చునని అగ్ని గురించి సాక్ష్యమిస్తున్నారండి. అదేవిధంగా అగ్ని సూచించేది ఏమనగా, మొట్టమొదటిగా ప్రభు యొక్క ప్రత్యక్షత. ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నిర్గమాకాండం 3:2 ప్రకారం. రెండో మాటగా ప్రభు యొక్క సమ్మతి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాధ్వని చేసి సాగిలపడిరని లేవి గ్రంథము 9:24 వ్రాయబడిందండి. మూడవదిగా కాపుదల నడిపింపు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకి పగటివేళ మేఘస్తంభములలోను, వారికి వెలిగిచ్చుటకు ఆ రాత్రివేళ అగ్నిస్తంభములలోను వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఎక్కడండి? రాత్రి వేళ అగ్నిస్తంభములో కూడా ఉండి మరి వారిని ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలను బానిస బ్రతుకులుగా ఉంటున్న ఐగుప్తు దేశము నుండి దేవుడిచ్చిన వాగ్దాన భూమి అయిన పాలు తేనె గల ప్రదేశము కనాన్లోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఇంత కాపుదల ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుందండి. నిర్గమాకాండము అంతా కూడా అదేవిధంగా ఈ దినమున ఇక్కడ నిర్గమాకాండం 13:21 కాపుదల నడిపింపు తెలియజేస్తున్నారండి. 4వ మాటగా పవిత్రపరచుట. యెషయా గ్రంథము పరిశుద్ధాత్మ పవిత్రపరచుట అండి. యెషయా గ్రంథం 6:1-8 చూస్తే, ప్రవక్త అయిన యెషయా పరిశుద్ధాత్మ అగ్ని చేత పవిత్రపరచబడినట్లుగా ఉన్నదండి. ఇందాక కూడా నిన్నటి దినమున మనము ధ్యానించామండి. ఈ వాక్య భాగము మనము బైబిల్లో పూర్తిగా చదివితే 8 వచనములు మనకు తేట తెల్లముగా ఉంటుందండి. పరిశుద్ధాత్మ అగ్ని కాదు, కానీ పరిశుద్ధాత్మకు సూచన అగ్ని కదా, అందుకని అక్కడ రాశారండి. అగ్ని యొక్క లక్షణములు ఏమనగా, అగ్ని బయలుపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:13 ప్రకారము. రెండవదిగా అగ్ని నిర్మూలము చేయును. మలాకి గ్రంథము 3:1-3 అండి. మూడవదిగా అగ్ని దహించును. యెహెజ్కేలు గ్రంథము 24:11-13 నుండి. 4వ మాటగా అగ్ని వెలుగు కలుగు చేయును. 5వదిగా అగ్ని వేడి వెలుతురును ఇచ్చును. లూకా సువార్త 22:55 ప్రకారము. 6వదిగా అగ్ని శక్తిని తెలియచేయును. 7వదిగా అగ్ని వ్యాప్తి చెందును. ఇటు రీతిగా అగ్ని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యొక్క లక్షణములు మనకి 7 మాటలు నేర్పించారండి. మరి రెండవ పరిశుద్ధాత్మ యొక్క చిహ్నములలో రెండవ మాటగా నీరు. నీరు విశ్వాసికి పరిశుద్ధాత్మకు అనుగ్రహించిన పాప ప్రక్షాళన, నూతన జీవితమును సూచిస్తుందండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నీటితో పోల్చారండి. యోహాను సువార్త 4:14 ప్రకారం, 7:37-39 యెషయా గ్రంథము 44:3 మనము చదవగలిగితే మనకి అక్కడ నీరు అని పరిశుద్ధాత్మ నీరు అని మనకి అర్థమవుతుందండి తేట తెల్లముగా. పరిశుద్ధాత్మ అంటే నీరు కాదు, కానీ పరిశుద్ధాత్మకు సూచన నీరు మాత్రమే. నీటి లక్షణాలు ఏమనగా, నీరు సేద తీరుస్తుంది కండి. రెండవ మాటగా నీరు దాహం తీరుస్తుంది. యేసుక్రీస్తును కాక ఇతర దైవములు అనబడే వారి వైపు చూచే ఆర్తిని పరిశుద్ధాత్మ తీసివేస్తుందండి, లేక ఆర్పివేస్తుంది అని అర్థం వస్తుందండి. మూడవ పరిశుద్ధాత్మ చిహ్నము గాలి లేకపోతే వాయువు అంటారండి. గాలి కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యము.
పరిశుద్ధాత్మ శక్తిని ప్రతిబింబిస్తుందండి. యోహాను సువార్త 3:4 ప్రకారం, అపోస్తల కార్యం 2:1-2 వచనములలో మనం ధ్యానించగలిగితే అర్థమవుతుందండి. ఇక్కడ గాలిని సహజంగా కాకుండా సదరు గాలి యొక్క ప్రభావమును చూడగలరు. గాలికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ ధర్మాలు ఉంటాయండి. ఈ ధర్మములు పరిశుద్ధాత్మ వాయువుకు సమాంతరముగా ఉంటాయి అని అక్కడ మనము అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ వాయువు జీవాన్ని జనింపచేస్తుందండి. గాలి ద్వారా విత్తనములు ఊదినప్పుడు వెదజల్లబడతాయండి. ఇది నూతన ఎదుగుదలకు తీసుకొస్తుంది. అలాగనే దైవవాక్యం అనే విత్తనమును పరిశుద్ధాత్మ మానవుని హృదయములలో, మనస్సుల్లో వెదజల్లగా జీవనోత్పత్తి ఆవిర్భవిస్తుందండి. ఈ జీవము రక్షణకరమైన నిత్య జీవం మాత్రమే కాకుండా ఆత్మఫలము ద్వారా ఆధ్యాత్మిక జీవనము దైవవాక్యం అనే విత్తనము వలన కలుగుతుందండి. 6వ మాటగా గాలి గోధుమను పుట్టును వేరుపరుస్తుందండి. చెత్త మీద గాలి విసరగా అది శుభ్రపడుతుందని మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనకు ఇవన్నీ కూడా అనుభవాలే కదా. ఆ విధముగా విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ పవిత్రపరిచే శక్తిగా పనిచేస్తుందండి. 3వ మాటగా అణగారే కొరకంచుపై గాలి విసిరి మండిస్తుందండి. అలాగే పరిశుద్ధాత్మ వాయువు దేవుని ప్రజలపై ఊపిరి విసరగా దైవ సేవార్థమైన ఉజ్జీవమును ప్రజ్వలింపచేస్తుందని అపోస్తల కార్యములు 2:2-3 వచనములలో, యెహెజ్కేలు గ్రంథం 37:7-10 వచనములలో మనకు అర్థమవుతుందండి. అనగా గాలి అనగా వాయువు పరిశుద్ధాత్మ కాదు కానీ పరిశుద్ధాత్మకు సూచన. గాలి అనగా వాయువు అని కూడా మన యొక్క తెలుగు భాషలో మనకి తెలుసు కదండి. ఆ విధముగా 4వ మాటగా గాలి యొక్క ప్రాముఖ్యత ఏమనగా గాలి జీవితాన్ని ఇస్తుందండి. గాలి లేకపోతే ప్రజలు చనిపోతారు కదా. మనమందరం కూడా ఒక్క క్షణము ముక్కు మూసుకుంటే చాలండి, మనకు అసలు ఊపిరి అందదు కదా. కాబట్టి గాలి మనము ఒక ప్రాణము. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రజలు ఆత్మీయంగా చనిపోయినట్టే లెక్క. ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా క్రమము కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మ మనకు ఖచ్చితంగా అవసరమండి. 4వదిగా తైలము అనగా నూనె. బైబిలులో నూనె అనే పదము పరిశుద్ధాత్మ సూచనగా వాడబడిందండి. తైలము వెలుగును, స్వస్థతను, పరిచర్య కొరకు అభిషేకమును సూచిస్తుందండి. ఇవన్నీ విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడతాయండి అని లూకాసు వార్త 4:18 ప్రకారం, అపోస్తల కార్యములు 10:38 ప్రకారం, హెబ్రీ పత్రిక 1:9 ప్రకారము, కీర్తన గ్రంథము 89:20లో మనం చదవగలిగితే, ధ్యానించగలిగితే మనకి నూనె అనగా తైలము అనగా పరిశుద్ధాత్ముడు అని మనకు అర్థమవుతుందండి. తైలము పరిశుద్ధాత్మ కాదు కానీ పరిశుద్ధాత్మకు సూచన అండి, ఒక మాదిరి. అనగా తైలం యొక్క లక్షణములు అనగా నూనె యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయంటే, 1 తైలము ఉపశమనము కొరకు వాడబడుతుందండి. ఎస్తేరు గ్రంథం 2:12 ప్రకారము. 2వదిగా తైలము స్వస్థత కొరకు ఉపయోగిస్తూ ఉంటారండి. లూకాసు వార్త 10:34 ప్రకారము. 3వదిగా తైలము భద్రపరచడానికి ఉపయోగిస్తారండి. పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఉపశమనాన్ని, స్వస్థతను, శరీర స్వస్థతను మాత్రమే కాకుండా ఆంతరంగ స్వస్థతను కూడా తెస్తుందండి. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు భద్రపరుస్తూ ఉంటారు. ఏ విధముగా అంటే ఆంతరంగిక స్వస్థతను, మన హృదయంలో ఉన్న, మనసులో ఉన్నదంతా కూడా శుద్ధీకరించినప్పుడు మనము రాకడకు సిద్ధపడగలుగుతామండి. 5వ మాటగా ముద్ర గ్రీకు పదము ఏమనగా స్ప్రాగిజో, గుర్తింపు కొరకు వాడబడేది ముద్ర అండి. కాబట్టి ఈ ముద్ర ఒక వ్యక్తికి సొంతమైనదిగా గుర్తించబడుతుందండి. కనుక దీనిని సదరు వ్యక్తి ఆధీనంలో భద్రపరచబడుతుందండి అని ప్రకటన గ్రంథం 7:3లో మనకి తెలియజేశారండి. ఈ ముద్ర ఒక పత్రము యొక్క విశ్వాస్యతను, స్వస్థతను నిరూపిస్తుందండి. ఉదాహరణకు నోటరీ పైన
ఇతర పత్రాల మీద వేయబడిన ముద్రలాగా కనిపిస్తుందండి. అనగా ఇది భద్రతకు గుర్తండి. ఇది సంపూర్తిని సూచిస్తుంది. విశ్వాసి దేవునికి చెందిన వానికి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాడు. అది వాని రక్షణ కార్యము సమాప్తమైందని సూచిస్తుందండి. ఎఫెసీ పత్రిక 1-13 ఒకటో అధ్యాయం 13 వచనం ప్రకారం, 4 అధ్యాయం 30 వచనం ప్రకారముగా ఎఫెసీ పత్రికలో, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 22లో కూడా మనం ధ్యానించగలిగితే ఈ ముద్ర యొక్క విలువ మనకు అక్కడ అర్థమవుతుందండి. అదే విధముగా ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 13, 14 వచనములలో కూడా మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడండి. సంచకరువు అనగా మధ్యవర్తిగా, లేకపోతే అడ్వాన్స్గా. మనము ఒక ఇల్లు అద్దె తీసుకుంటున్నా, లేకపోతే ఏదైనా కొనాలంటే అడ్వాన్స్ ఇస్తాం కదండి. అట్లాగా అడ్వాన్స్ ఇస్తే ఆ వస్తువు మనము ఒక 100 రూపాయలు ఉన్నదంటే ఒక 50 రూపాయలు ఇచ్చినా కానీ ఆ వస్తువు మనదే అన్నట్లుగా. అప్పుడు మనం తెచ్చుకున్న తర్వాత 50 రూపాయలు మిగిలింది మనము తర్వాత ఇస్తామండి. అదే సంచకరు అంటే మన కోసము అది మనము మన దగ్గర ఉన్న వాటిలోంచి మనము తక్కువ చేయగలిగితే అది అవుతుందండి. అట్లాగా అదేవిధంగా మన సొంతం అవుతుంది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 22లో కూడా ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహిస్తూ ఉంటారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30 వచనంలో కూడా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నదండి. అదేవిధంగా ముద్ర యొక్క లక్షణాలు ఏమనగా, ముద్ర యాజమాన్యాన్ని సూచిస్తుందండి. ఆదికాండం 38 అధ్యాయం 18 వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 22 వచనం ప్రకారం ముద్ర అధికారమును సూచిస్తుందండి. దానియేలు గ్రంథం 6 అధ్యాయము 17 వచనం ప్రకారం ముద్ర పరిపూర్ణతను చేయుట సూచిస్తుందండి. ఎస్తేరు గ్రంథం 8 అధ్యాయము 8 వచనం ప్రకారముగా. అదే విధముగా 4వ మాటగా పావురం అండి. మత్తయి సువార్త 3 అధ్యాయము 16 వచనంలో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో ప్రత్యక్షపరచబడిందండి. ఈ పరిశుద్ధాత్మ చిహ్నము సాక్ష్యమునకు, పవిత్రతకు, శాంతికి సంకేతం అండి. అంటే రీతిగా యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను నమ్మి పరిశుద్ధాత్మ ఆయన మీదకి ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు మనము కూడా పరిశుద్ధాత్మ మనం పొందుకోగలిగితే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన యొక్క సేవా భారమును, తండ్రి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి మరి మొదలుపెట్టారండి. అందుకనే బాప్తిసం కూడా యేసుక్రీస్తు మనకు మొట్టమొదటిగా మాదిరిగా చూపించి ఉన్నారు. అదే విధముగా పావురాకారంలో పరిశుద్ధాత్మ వస్తుంది. అనేక విధములుగా నీరు మనం ఇందాక చదువుకున్నాం కదండి 6 మాటలలో. ఆ యొక్క ఆ విధంగా పరిపరి విధములుగా మరి పరిశుద్ధాత్మ వస్తుందని కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియజేశారండి. ఆ యొక్క పరిపరి విధములుగా అంటే అగ్ని ద్వారా, నీరు ద్వారా, గాలి అనగా వాయువు ద్వారా, నూనె అనగా తైలము ద్వారా, ముద్రల ద్వారా, పావురం ద్వారా, ద్రాక్షారసము ద్వారా, ఈ విధముగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క మాదిరిగా ఈ యొక్క 6 విషయములలోంచి దేవుడు మనకి నేర్పించున్నారండి పరిశుద్ధాత్మ యొక్క విలువ గురించి. అందుకే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ పావురముగా ఇక్కడ దిగి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుందండి. యేసుక్రీస్తే ఒక మాదిరిగా ఈ పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన సేవ ప్రారంభించారు. ఆ సేవ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, మన కోసము ఆయన అవమానాలు పడి, నిందల పడి, సిలువ వేయబడినట్లుగా మనకు తెలుస్తుందండి. ఆ సిలువ వేయబడి 3వ దినమున తిరిగి లేచి మరి పరలోకంలోకి వెళ్ళారు. ఎందుకు? మనకు అనేకమైన నివాసాలు సిద్ధపరిచి రాకడకు ఆయన మనల్ని పిలుస్తున్నట్లుగా మనకు తెలుస్తుందండి. అంతటి శక్తి కలిగినది పరిశుద్ధాత్మ యొక్క శక్తి అండి. మనం కూడా అటువంటి పరిశుద్ధాత్మ మనకు రావాలి, కావాలని మనం అడిగినప్పుడు తప్పకుండా కూడా ఆ పరిశుద్ధాత్మ మరి ఏదో ఒక మనము 6, 7 చదివి అంశములు ధ్యానించాం కదండి.
7 అంశములు మనం ధ్యానించాం కదా! అగ్నిలాగా రావచ్చు, నీరులాగా రావచ్చు, గాలి అనగా వాయువులాగా రావచ్చు, నూనె ద్వారా అభిషేకం పొందుకోవచ్చండి. ముద్ర ద్వారా ఆత్మను పొందుకోవచ్చు, పావురం ద్వారా ఆత్మను పొందుకోవచ్చండి, ద్రాక్షారసం ద్వారా ఆత్మను పొందుకోవచ్చండి. ఆత్మ పరపరాది విధాలుగా ఉంటుంది కాబట్టి, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ 7 అంశములలోంచి మన మీదకి వస్తుందని అర్థమవుతుందండి. ఇప్పటివరకు కూడా మనము అనేక మంది హ్మ్, పరిశుద్ధుల గురించి ఈ యొక్క పరిశుద్ధాత్మ చిహ్నములలోంచి, గుర్తులలోంచి మనకి తెలియజేశారండి. ఆఖరికి యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు పావురము వలె అని సాక్ష్యం ఏమనగా, యోహాను సువార్త 1:32లో యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను అని బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఆత్మ పొందుకోవడం గురించి పావురవలె ఆకాశం నుంచి దిగి వచ్చింది అని, ఆత్మ వచ్చిందనేసి సాక్ష్యమిస్తున్నారండి. శాంతి కీర్తన గ్రంథము 55:6 ప్రకారం, ఆహా గువ్వ వలె నాకు రెక్కల ఉన్నెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే అని భక్తుడైన దావీదు మహారాజు చెప్తూ ఉన్నారండి పరిశుద్ధాత్మ గురించి. పవిత్రత పరమగీతం 6:9 ప్రకారము, నా పావురము నిష్కలంకురాలు, రాణులు ఉపపత్నులు దానిని పొగుడుదురు అని తెలియజేస్తున్నారండి. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక ఏమి నిష్కల్మషం లేనిది అండి. పావురము నిష్కలంకురాలు అంటే ప్లెయిన్ హార్ట్, తేట తెల్లముగా ఉంటుందన్నమాట అండి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం నమ్మాలి, పొందుకోవాలండి. అనేక గొప్ప కార్యాలు యేసుక్రీస్తే పొందుకొని అద్భుతములుగా కార్యాలు చేశారు కదా! స్వస్థతలు చేశారు. అనేకమైనవి మరందరినీ కూడా శిష్యుల్ని, అపోస్తలుని సిద్ధపరిచారు. గెత్సేమనే తోటలో మరి 3 దినములు ప్రార్థన చేయడం, ఈ విధంగా అనేక గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మతోటి చేయగలిగారండి. మరి పావురపు యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయంటే, పావురము సుకుమారత్వమునకు సూచన. చాలా సున్నితముగా ఉంటుందండి. పావురము నిరుపాయమునకు సూచన అండి. మూడవదిగా పావురము నిష్కపటానికి, అంటే ఏ యొక్క కపటము లేనిదిగా ఉంటుందని అర్థమవుతుంది మనకి. ఏడవదిగా ద్రాక్షారసం ఎఫెసీ పత్రిక 5:18 ప్రకారం, మద్యముతో మత్తులే ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని. ఆత్మను పొందుకోగలిగితే మనము దేనిలో కూడా మత్తులు కావండి. పరిశుద్ధాత్మే మన మీద ఉంటుంది కాబట్టి మరి ద్రాక్షారసం త్రాగిన మత్తులుగా ఉండకుండా పరిశుద్ధాత్మ ఉండినప్పుడు యేసుక్రీస్తులాగా అనేక మంది పరిశుద్ధులు, ఎస్తేరు, మరి అదేవిధంగా దానియేలు, వీరందరూ కూడా గొప్ప కార్యాలు, అంతకన్నా ఎక్కువగా ఏలియా, ఎలీషా, వీరందరూ కూడా ఆత్మ పొందుకున్న వారు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనము కూడా యేసుక్రీస్తు చేసినట్లుగా మనము కూడా ఆత్మను పొందుకోగలిగితే మత్తులుగా ఉండకుండా ఆత్మతోటి తేజోవంతముగా ఉంటాము, నిష్కపటముగా ఉంటాము, నిరుపమాయముగా ఉంటాము, సుకుమారముగా ఉండగలుగుతామని మనకి సాక్ష్యం చెప్తుందండి ఎఫెసీ పత్రిక 5:19 ప్రకారం. అదేవిధంగా మార్కు సువార్త 2:21 కూడా, ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోసిన యెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును అని కూడా చెప్పినారండి. ఈ విధముగా పరిశుద్ధాత్మ యొక్క చిహ్నములు, 7 చిహ్నముల ద్వారా కొన్ని మాటలు దేవుడు మనకి నేర్పించి పరిశుద్ధాత్మ యొక్క విలువ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పొందుకోగలిగితే ఏ విధంగా ఉంటామో తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.